హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. నిన్న మనకి రైల్వే ఎన్టీపీసీ ఎగ్జామ్ డేట్స్ అయితే గ్రాడ్యుయేట్ లెవెల్ విడుదలవడం జరిగింది. చాలామంది అండర్ గ్రాడ్యుయేట్ ఎప్పుడు ఉంటుంది, గ్రూప్ డి ఎప్పుడు ఉంటుంది అని అడుగుతున్నారు. అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే వాటికి సంబంధించి లేదు. మోస్ట్లీ మనకి జూలైలో అయితే ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఉండొచ్చు, ఆగస్ట్లో గ్రూప్ డి అయితే ఉండొచ్చు. బట్ అదే మనకి కన్ఫర్మేషన్ అయితే కాదు, ఇంకా ముందు కూడా జరగచ్చు. మీరు ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు ఉంటాయి అని చెప్పి మైండ్లోని తీసేసి మీరు ఎప్పుడు ఎగ్జామ్ పెట్టినా రెడీ అయి ఉండే విధంగా ప్రిపరేషన్ అయితే కంప్లీట్ చేసుకుని ఉండండి. సో ఇన్ కేస్ ఎగ్జామ్ లేట్ అయితే మీకు ఇంకా రివిజన్ చేసుకోవడానికి టైం ఉంటుంది కాబట్టి ఆల్రెడీ ప్రిపరేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు రివిజన్ చేసుకోవచ్చు. లేదా ముందుగా పెట్టినా మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్నారు కాబట్టి రాయొచ్చు. కాబట్టి మీరు ఎగ్జామ్ డేట్స్ గురించి థింక్ చేయకుండా మీ ప్రిపరేషన్ అనేది యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేసుకుని అయితే రెడీగా ఉండండి. రైల్వే గ్రూప్ డికి సంబంధించి మీకు ఎగ్జాక్ట్ మెయిన్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందో అదే విధంగా ఉండే విధంగా ఆల్ ఇండియా వైడ్గా ఫ్రీ మాక్ టెస్ట్ అనేది అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ రోజు రేపు చాలాసార్లు గతంలో కూడా కండక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా మళ్ళీ గ్రూప్ డికి సంబంధించిన ఈ ఫ్రీ మాక్ టెస్ట్ ఇంగ్లీష్, తెలుగు మనకి రీజనల్ లాంగ్వేజ్లో కూడా ఎగ్జామ్ అనేది రాసుకోవచ్చు. మీకు ఫ్రీగా క్వాలిటీగా ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి అవకాశాన్ని వినియోగించుకుని ప్రతి వాళ్ళు కూడా టెస్ట్ అనేది రాసే ప్రయత్నం చేయండి. మీకు ఆల్ ఇండియా వైడ్ ర్యాంకింగ్ అనేది చూసుకోవచ్చు. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత క్వశ్చన్ ఆన్సర్ కూడా చెక్ చేసుకోవచ్చు. సో మీకు ఒక లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లోనూ మనకి కామెంట్ సెక్షన్లోనూ టెలిగ్రామ్లోనూ షేర్ చేస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడికి ఓపెన్ అవుతుంది. టెస్ట్ అనేది ఆలివ్ బోర్డ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, వాళ్ళు క్వాలిటీగానే టెస్ట్ అనేది అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఈ విధంగా మీరు క్లిక్ చేసిన తర్వాత పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ గూగుల్ మీద క్లిక్ చేసి మీ మొబైల్ లేదా పీసీలో ఆల్రెడీ మీకు మెయిల్ ఐడి ఉంటుంది కాబట్టి అది వస్తుంది. ఆ మెయిల్ ఐడి మీద క్లిక్ అయ్యి లాగిన్ అయితే అయిపోవచ్చు. ఓకే, లాగిన్ అయిన తర్వాత మీరు ఒక మెయిల్ ఐడితో ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. పైన ఏదైనా బ్యానర్ కనబడితే ఇంటూ మార్క్ మీద క్లోజ్ చేయండి. ఇక్కడ ఆర్ఆర్బీ ఆర్ఆర్సీ 2025 గ్రూప్ డి లైవ్ టెస్ట్ అని ఉంది కదా, ఇక్కడ జాయిన్ మీద క్లిక్ చేయండి. జాయిన్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా టేక్ టెస్ట్ అని వస్తుంది. టేక్ టెస్ట్ మీద క్లిక్ చేయండి. ఒక 10 సెకండ్స్ టైమర్ అయితే రన్ అవుతుంది. ఒక 10 సెకండ్స్ అయితే వెయిట్ చేయండి. సో 10 సెకండ్స్ వెయిట్ చేసిన తర్వాత మీకు స్టార్ట్ టెస్ట్ అనేది వస్తుంది. సో స్టార్ట్ టెస్ట్ అని వచ్చిన తర్వాత స్టార్ట్ టెస్ట్ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మీకు లాంగ్వేజ్ అనేది ఇంగ్లీష్ మరియు తెలుగు కావాలి కాబట్టి ఇంగ్లీష్ మరియు తెలుగు లాంగ్వేజ్ చూస్ చేసుకోండి. ఎవరైనా మొబైల్లో రాస్తుంటే క్రోమ్ బ్రౌజర్లో డెస్క్టాప్ మోడ్ పెట్టుకోండి. ఓకే, సబ్మిట్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీకు ఇంగ్లీష్ ఆర్ తెలుగు ఏది కావాలో అది చూస్ చేసుకోండి. స్టార్ట్ టెస్ట్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. క్వశ్చన్ అనేది ఈ విధంగా తెలుగులో డిస్ప్లే అవుతుంది. మీకు తెలుసు కదా ఎగ్జామ్ ఎలా రాయాలో. క్వశ్చన్ అంతా చెక్ చేసుకున్న తర్వాత సో మీరు ఆన్సర్ అనేది ఏదో ఒకటి క్లిక్ చేసుకుని సేవ్ ఆన్ నెక్స్ట్ క్లిక్ చేస్తే ఆన్సర్ అయితే అయిపోతుంది. సో ఈ విధంగా తెలుగు మీరు పెట్టుకున్నారు కాబట్టి స్టార్టింగ్లో మీకు తెలుగులో అయితే మీకు సో ఓపెన్ అవుతుంది కదా. ఇన్ కేస్ మీకు క్వశ్చన్ అనేది ఇంగ్లీష్లో డౌట్ వచ్చి ఇంగ్లీష్లో చూసుకోవాలనుకుంటే ఇక్కడ పైన చూస్ లాంగ్వేజ్ దగ్గరికి వెళ్ళి ఇంగ్లీష్లో చూస్ చేసుకుంటే తెలుగులో ఉన్న క్వశ్చన్ ఇంగ్లీష్లోకి మారుతుంది. ఓకే, మళ్ళీ మీకు క్వశ్చన్స్ ఇంగ్లీష్లో ఓపెన్ అవుతాయి. మళ్ళీ మీకు తెలుగులో చూసుకోవాలనుకుంటే తెలుగు లాంగ్వేజ్ మీరు క్లిక్ చేస్తే తెలుగులో అయితే వస్తుంది. ఓకే, సో మీరు మొత్తం క్వశ్చన్ పేపర్ చూడాలంటే ఇక్కడ క్వశ్చన్ పేపర్ మీద క్లిక్ చేస్తే టోటల్ క్వశ్చన్ పేపర్ అయితే ఓపెన్ అవుతుంది. రైల్వే గ్రూప్ డి మనకి మెయిన్ ఎగ్జామ్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా మీకు ఎగ్జామ్స్ అనేవి అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, సో ఎగ్జామ్లో అయితే ఇక్కడ మీ ఫోటో డిస్ప్లే అవుతుంది. ఓకే, సో కాబట్టి ఫ్రీగా మీకు క్వాలిటీగా తెలుగు, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కూడా రైల్వే గ్రూప్ డి టెస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి అవకాశాన్ని వినియోగించుకుని మీరు ఎగ్జామ్ అనేది అయితే అటెంప్ట్ చేసుకోండి. నీకు ర్యాండమ్గా ఏదో ఒక క్వశ్చన్కి ఆన్సర్ ఏదో ఒకటి పెట్టేసి మీకు చూపిస్తాను. సో ఇలా మీకు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి కాబట్టి ఏదో ఒకటి మనకి క్వశ్చన్ చేసి ఆన్సర్ సాల్వ్ చేసినట్లయితే నెక్స్ట్ మీకు ఎగ్జామ్ టైం కంప్లీట్ అయిన తర్వాత ఎగ్జామ్ అంతా అయిపోయిన తర్వాత మీరు సబ్మిట్ అయితే చేస్తారు కదా. సో సబ్మిట్ చేసిన తర్వాత సో మీకు ర్యాంక్ ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది. ఓకే, అలాగే ఇక్కడ సొల్యూషన్ అండ్ అనాలిసిస్ అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. యాక్చువల్గా రేపు ఈవినింగ్ దాకా కూడా టైం ఉంది కాబట్టి మళ్ళీ ఒకసారి మీరు ఇక్కడ చూసినట్లయితే 184/186 ర్యాంక్ అనేది స్కోర్ అనేది. సో నేను జస్ట్ ర్యాండమ్గా అటెంప్ట్ చేసి మీకు చూపించడానికి పెడుతున్నాను కాబట్టి మీ ర్యాంక్ మొత్తం ఇప్పటిదాకా రాసిన వాళ్ళ ర్యాంక్ ఎంత అని అయితే వస్తుంది. మళ్ళీ రేపు 6 PM ఒకసారి లాగిన్ అయ్యి చెక్ చేసుకుంటే అప్పటిదాకా రాసిన వాళ్ళు మీ ర్యాంక్ ఎంత ఆల్ ఇండియా వైడ్గా. దీన్ని బట్టి మీ కాంపిటీషన్ అనేది కూడా ఎంత ఉంది, మీ కాంపిటీషన్లో మీరు ఏ స్థానంలో ఉన్నారనేది కూడా మీకు తెలుస్తుంది. ఎన్ని కరెక్ట్ ఎన్ని రాంగ్ ఇవన్నీ కూడా ఇక్కడ అనాలిసిస్ సబ్జెక్ట్ వైడ్గా మీ స్కోర్ ఎంత, నెగిటివ్ మార్కింగ్ ఇవన్నీ కూడా డిస్ప్లే అవ్వడం అయితే జరుగుతుంది. ఓకే, సో ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు. ఏ క్వశ్చన్కి రాంగ్ పెట్టారు, ఎన్ని అటెంప్ట్ చేయలేదు, ఇలా అన్నీ కూడా మీకు వస్తాయి. ఇక్కడ పైన వ్యూ సొల్యూషన్ మీద క్లిక్ చేసినట్లయితే సో మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీకు క్వశ్చన్ ఆన్సర్ చేశారా లేదా, పెడితే రాంగా రైటా ఇలా చూపిస్తుంది. సో దీన్ని బట్టి మీరు సో ఈ విధంగా క్లిక్ చేసినట్లయితే సో మనకి దీని మీద క్లిక్ చేశారు కదా, సో ఇది రైట్ ఆన్సర్ కాబట్టి గ్రీన్ వచ్చింది. సో నెక్స్ట్ మనకి సెకండ్ క్వశ్చన్ మీదకి వెళ్తే నేను ఇది ఆన్సర్ చేశాను, ఇది రాంగ్ ఆన్సర్, ఇది కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మీరు కరెక్ట్ ఆన్సర్ ఏంటి, రాంగ్ ఆన్సర్ ఏంటి అని చెప్పి రాంగ్ ఆన్సర్ మీద క్లిక్ చేస్తే రెడ్ వస్తుంది, కరెక్ట్ ఆన్సర్ మీద క్లిక్ చేస్తే మీకు గ్రీన్ వస్తుంది. సో దాన్ని బట్టి మీరు సో ఓకే, మీరు ఫ్రీ టెస్ట్ కాబట్టి సొల్యూషన్ అయితే రాదు, జస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అని మాత్రం మీరైతే ఈ విధంగా చెకింగ్ అయితే చేసుకోవచ్చు.
ఓకే. సో ఇది మనకి రైల్వే గ్రూప్ డి ప్రీ మాక్ టెస్ట్‌కి సంబంధించి టెస్ట్ ఎలా అటెంప్ట్ చేయాలి, ఎలా ఏంటి అన్న ఇన్ఫర్మేషన్ అనేది. ఓకే. లింక్ వీడియో డిస్క్రిప్షన్‌లోను, కామెంట్ సెక్షన్‌లోను, టెలిగ్రామ్‌లో షేర్ చేస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరైతే గ్రూప్ డి ఫ్రీ టెస్ట్ అటెంప్ట్ చేసుకోవచ్చు. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా ఫ్రీ టెస్ట్ అనేది యాక్సెస్ చేసుకుంటారు. ఓకే. థ్యాంక్ యూ.